గుంటూరు కార్పొరేషన్లో హోల్సేల్ వ్యాపారుల మధ్య వివాదానికి సంబంధించిన వార్త. కార్పొరేషన్ కొల్లి శారదా హోల్సేల్ మార్కెట్లోని షాపుల విషయంలో గొడవ జరుగుతోంది. కొత్త లీజ్దారులు పాత లీజ్దారులకు మధ్య వివాదం నడుస్తోంది. మరో చోట షాపులు నిర్వహించుకుంటున్నారు. పాత లీజ్దారులు వ్యాపారులు రైతులను తమ దగ్గరకు రానివ్వడం లేదని కొత్త లీజ్దారులు ఫిర్యాదు చేస్తున్నారు. కొత్త లీజుదారుల ఫిర్యాదుతో అన్నపూర్ణ కాంప్లెక్స్ లో షాపులను కూడా సీజ్ చేశారు. అనుమతులు తీసుకుని షాపులు నిర్వహించుకుంటుంటే అభ్యంతరం లేదని కమిషనర్ అంటున్నారు. గుంటూరు కార్పొరేషన్ కు చెందిన కొల్లి శారదా హోల్సేల్ మార్కెట్ షాపులపై వివాదం కొనసాగుతోంది. 25 ఏళ్ల లీజు ముగియడంతో నెల రోజుల క్రితం కొత్తగా వేలం నిర్వహించారు కార్పొరేషన్ అధికారులు. వేలంలో అధిక ధరలకు కొల్లి శారదా హోల్సేల్ మార్కెట్లోని షాపులను దక్కించుకున్నారు కొత్త లీజుదారులు. దాంతో పాత లీజుదారులు సమీపంలో ఉన్న అన్నపూర్ణ కాంప్లెక్స్ లో షాపులు నిర్వహించుకోవడం మొదలుపెట్టారు. అయితే ఇక్కడే వివాదం మొదలైంది. పాత లీజుదారులు అనధికారికంగా షాపులు నిర్వహిస్తున్నారంటూ కొత్త లీజుదారులు హైకోర్టుకు వెళ్లారు. కోట్ల రూపాయలు చెల్లించి తాము లీజులు తీసుకుంటే రైతులను తమ దగ్గరకు రానివ్వకుండా పాత లీజుదారులు అడ్డుకుంటున్నారని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో అక్టోబర్ 10 లోపు అన్నపూర్ణ కాంప్లెక్స్ ను సీజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది కోర్టు.